నమస్కారం. ఎంఆర్ న్యూస్కి స్వాగతం. నేను మీ రవి. నెల్లూరు జిల్లా కావలి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న ప్రముఖ పారిశ్రామికవేత్త పిఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత పసుపులేటి సుధాకర్ సతీమణి పసుపులేటి సుగుణమ్మ 3వ వార్డులో ప్రచారం సాగిస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె ఇంటింటికి వెళ్ళి పసుపులేటి సుధాకర్ని గెలిపించాలని, తను సేవ చేసుకునేందుకే ఈ రాజకీయాల్లోకి వచ్చామని ఆమె తెలిపారు. ఒక అవకాశం ఇచ్చి చూడండి, కావలి కనకపట్నం దిశలో నడిపిస్తామని ఆమె వారిని కోరారు. ప్రతి ఒక్కరూ ఆమెకు ఆప్యాయంగా పలకరించి తనను హక్కును చేర్చుకుంటున్నారని, తప్పకుండా తమ విజయానికి ఇదొక నాంది అని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు దావులూరి సాంసన్, 3వ వార్డు ఇన్ఛార్జి మున్నా, పలువురు ముస్లిం సోదరులు తదితరులు పాల్గొన్నారు. మా గుర్తు రాగానే నేను వస్తాను, నేను చెప్తా. మా తమ్ముడి దగ్గర ఏమి లేదు, చెప్పాము పట్టించుకుంటామే. ముందు వాటికి అట్లాగే నిన్న సాయంత్రం వచ్చారు కదా. పచ్చివాతం మాట కూడా రావట్లేదా? ఏం కాదులే, కొంచెం ఎక్సర్సైజ్ చేసుకోండి. ఇట్లా చిన్నగా కదిలిస్తూ ఉండాలి, చిన్నగా ఇట్లా ఇట్లా కదిలిస్తూ ఉండాలి. ఇస్తారు, నేను చెప్పింది వినండి. వాళ్ళు మీరు చెయ్యిని ఇట్లా ఇట్లా కదిలిస్తూ ఉండాలి. చెయ్యి చిన్నగా ఇట్లా 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 కదిలిస్తే మార్పు వస్తుంది. ఓట్లన్నీ ఏదైనా సాయం నాకు దర్శనం చేస్తాను. గత 3 రోజుల నుంచి కూడా 1వ వార్డు, 2వ వార్డు, 3వ వార్డులోకి వచ్చాం. మునీరు 3వ వార్డు ఇన్ఛార్జి అన్నగారు పసుపులేటి అన్న కొన్ని పనుల కారణాలుగా వెళ్ళినందున మేడం గారు ప్రతి ఇంటింటికి దర్శించడం ఈ 3 రోజులు తిరిగాము. అయితే ఈ ముస్లిం సోదరులు లేడీస్ అసలు ఎంతగా మేడంని ఆదరిస్తున్నారంటే అసలు అర్థం కాని విషయం ఇది. ఎందుకంటే వాళ్ళు కూడా గతంలో టీడీపీకి వైసీపీకి చేసి పాపం అలసిపోయినట్టున్నారు. ఈ అలసిపోయిన క్రమంలో పసుపులేటన్న ఈ వార్డులలో కొన్ని బోర్లు వేయటం కానీ, కొంతమంది పేదలను పిలిపించి వాళ్ళకి కావలసిన అవసరతలు ఏదైతే ఉందో అవన్నీ చేశాడు. కాబట్టి ఈరోజు అంత పెద్ద స్పందన వస్తూ ఉంది. మేము ఈ 3 వార్డులోనే చూస్తూ ఉంటే పసుపులేటి అన్నకున్న ఇమేజ్ అసలు ఆయన గెలుపుకి ఇదే అసలు మాకు ఇప్పుడే అర్థమవుతుంది. ఖచ్చితంగా పసుపులేటి అన్న ఇంకా ఉండే వార్డులలో ఇంకా జనం వచ్చేదానికి
ఇప్పుడు కూడా మేము తిరుగుతానే ఉన్నాము. ప్రతి వార్డులో నుంచి కూడా మాకు ఫోన్లు చేస్తూ ఉన్నారు. ఏందన్నా టీడీపీ వాళ్ళ పక్క చూస్తే నిన్న మొన్న ఒక అటుపక్క ఒక 30, ఈ పక్క 30 మంది 60 మంది ఉన్నారు. అటు వైసీపీ వాళ్ళ పక్క చూస్తే 60 మంది ఉన్నారు. ఏది మీ పక్క చూస్తే ఎంతమంది ఉన్నారు ఏందన్నా నాకు ఫోన్ చేస్తే అయ్యా నేను వాళ్ళ విషయం అయితే నాకు తెలియదు, కానీ అభిమానంగా సొంతగా ఒక అప్పచెల్లెలను ఆదరించినట్టుగా అక్కనే వాళ్ళందరూ కూడా ఈ మైనారిటీ సోదరులు ఆదరిస్తుంటే మాకెంత ఉత్సాహంగా ఉంది. రేపు మాదే గెలుపు, కానీ మేము ఈ రోజు నుంచే మా అప్పచెల్లెలందరూ కూడా ముస్లిం సోదరులందరూ కూడా మా అక్కనే పిలిచి మాట్లాడుతుంటే మాదే గెలుపు, రాబోయే రోజుల్లో మేమే గెలుస్తామని ఒక భావంతో మేము పయనిస్తాము.